రాబిన్ హుడ్ మూవీ రివ్యూ అయితే వీడియోలో చూద్దాము. మన నితిన్ గారు చేసిన లీడ్ రోల్ మన శ్రీలీల గారు. సో మెయిన్‌గా చెప్పుకోవాలంటే ఫిలిం అనేది ఎలా అనిపించిందంటే బావుంది. చూసే విధంగా అయితే ఉంటుంది. మీ ఫ్రెండ్స్‌తోని అలా వెళ్లి చూడొచ్చు. మరీ అంత మాచర్ల నియోజకవర్గం గాని, ఎక్స్ట్రాఆర్డినరీ అనే ఫీలింగ్ అనియొచ్చు. అలా టైప్‌లో కాకపోయినా ఇది ఇంకో కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో అదే అని చెప్పుకోవచ్చు మెయిన్‌గా చెప్పుకోవాలంటే. అండ్ ఇంకా మన రాజేంద్ర ప్రసాద్ గారు కానియచ్చు, వెన్నెల కిషోర్ గారు కానియచ్చు, ఇక్కడ ఓవరాల్ వీళ్ళ కామెడీ అయితే కొంచెం బాగుంటుంది. అండ్ మన నితిన్ గారి కామెడీ అదంతా అంటే అక్కడ కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి అన్నట్టు అనిపించింది ఫిలింలో మెయిన్‌గా చెప్పుకోవాలంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే మన శ్రీలీల గారి క్యారెక్టర్ కనుక చూసుకున్నట్టయితే మీకు తెలిసే ఉంటుంది తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏందనేది మనం ఎక్స్ట్రాఆర్డినరీ ఫిలింలో చూసే ఉంటాము. సో యాజ్ వెల్ యాజ్ ఈ ఫిలింలో కూడా మనకు నితిన్ గారితో నచ్చిన ఆ బాండింగ్ అనేది ఎలా ఉంటుందనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. ఇక స్టోరీలు అనేది ఎలా ఉంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే భయ్య మన నితిన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే లైక్ మీరు కిక్ టు కిక్ ఫిలిం అయితే మీకు ఐడియా లైక్ ఆ ఫిలిం టైప్లో ఉంటుందా అని అంటే మన రవితేజ గారి ఫిలింలో ఆ టైప్లో అయితే కాదు. ఇక్కడ ఏందనంటే మన నితిన్ గారు లేని వాళ్ళకు డబ్బులు అనేది హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి ఆ డబ్బులు ఎక్కడికి నుంచి వస్తున్నాయి ఏందనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అండ్ అదే కాదు ఒక విలేజ్కి వెళ్తాడు. ఆ విలేజ్ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటి ఏందనేది అది కూడా ఉంటుంది పాయింట్. ఈ 2 పాయింట్లు పెట్టుకొని మీరు మూవీకి వెళ్ళండి. నేను అంతకుమించి ఏది రివ్యూ తెలుసుకోలేను ఫిలిం గురించి. మెయిన్గా చెప్పుకోవాలంటే ఆ ఇంటర్వెల్ సీన్ ఒక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే మన నితిన్ గారి క్యారెక్టర్ అయితే రివీల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. సో అది ఏ రివీల్ అవుతుంది అనేది కూడా మీరు చూసి తెలుసుకోండి. అండ్ ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే మన డేవిడ్ వార్నర్ గారి క్యారెక్టర్ భయ తన క్యారెక్టర్ అసలుకి ఫిలింలో ఉంటుందా లేదా అన్నట్టు డైరెక్టర్ గారే మనకు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. ఈ ఫిలింలో మన డేవిడ్ వార్నర్ గారు ఉండేది షార్ట్ కట్లోనే, కాకపోతే తన క్యారెక్టర్ మాత్రం నిజం చెప్తున్నా వచ్చినంత సేపట్లో కొంచెం ఫన్గా కానియచ్చు, కొంచెం బాగుంటుంది భయ. తన క్యారెక్టర్ బాగుంటుంది. నా దగ్గర ఎటువంటి మాటలు లేవు తన క్యారెక్టర్ వచ్చినప్పుడు మాత్రం. సో అది బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక మన జీవి ప్రకాష్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానియచ్చు అండ్ సాంగ్స్ కానియచ్చు ఓకే అనిపించినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొంచెం బాగా అనిపించింది కంపేర్ టు సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. సాంగ్స్ అనేది మీరు వినే ఉంటారు ఎలా ఉన్నాయో. సో ఓకే అనిపిస్తుంది అంతే, అంతకుమించి ఏం లేదు దాని గురించి చెప్పుకోవడానికి. ఫిలింలో ఇంకా ఫైట్ సీన్స్ కానియచ్చు అండ్ నితిన్ గారికి ఆ విలన్ నుంచి వచ్చిన ఆ సీన్స్ కానియచ్చు ఓవరాల్గా ఇదంతా ఓకే అనిపిస్తుంది ఫిలింలో. మరి అంత మాట్లాడుకునేంత సీన్స్ అన్నట్టు అనిపేది బాగుంటుంది ఓకేనా. అండ్ ఓవరాల్గా రాబిన్ హుడ్ మూవీ రివ్యూ అయితే ఇది. అండ్ ఇది వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. అండ్ మళ్ళీ మంచిలో కలుసుకుందాం.